అల్లుడు ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. అదంతా నాకు తెలీదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? ఇలా కట్టాలి. కొంచెం మాట్లాడాలండి. ఇప్పుడేం మాట్లాడాలి? ఇదే ఇక మనం ఉండబోయే ఇల్లు. ఇదే మనం ఉండబోయే ఇల్లు. గాయత్రి, కళ్యాణి, ఆఫీస్ లో కొత్త ప్రాజెక్ట్ ఉంది. నా కోసం వంట చేశాను అంటున్నా కదా, ఆ హ్యాపీనెస్ వల్ల అలా వచ్చిందనమాట. హలో, ఏమండి, ఎక్కడున్నారండి? ట్రాఫిక్ లో ఇరుక్కుపోయా. సరే, వెయిట్ చేస్తూ ఉంటాను, తొందరగా రండి. మోసం చేస్తావా? పెద్దలందరి ముందు నన్ను పెళ్లి చేసుకున్నావు, నాకు తెలియకుండా దాన్ని పెళ్లి చేసుకున్నావు. ఏంటి బ్యాగ్కి వెళ్ళుకుంటున్నావు? దానికోసమా? ఏమండి, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను, నాకు ఒక 5000 ఫోన్ పే చేయండి. 5000 బ్యూటీ పార్లర్ కి? ఎందుకంత షాక్ అవుతున్నారు? నేను కాబట్టి 5000 సర్ది పెట్టుకుంటున్నాను. అదే ఇంకో దాన్ని చేసుకుంటే తెలిసేది ఎంత ఖర్చు అయ్యేదో. ఆల్రెడీ ఇంకో దాంతో పడుతున్నాను కదా. ఏంటి ఏదో గుసగుసలాడుతున్నారు? ఏం లేదు, ఫోన్ పే చేస్తానని చెప్తున్నా. చెప్పడం మర్చిపోయాను, మీరు బయటికి వెళ్తున్నప్పుడు పాలు వెయిట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి వెళ్ళిపోండి, ఓకేనా? ఇది పాలు కాయమంటుంది, అది పెరుగు కాయమంటుంది. ఉద్యోగం ఎప్పుడు చేయాలి మరి? ఉన్న 5000 కూడా దొబ్బేసింది, ఖర్చులు కూడా లేవు. ఇప్పుడు ఎవరిని అడగాలో ఏంటో. కళ్యాణి, మంచినీళ్ళు తీసుకురావే. నీకే కాల్ చేద్దాం అనుకుంటున్నా. దేనికే? షాపింగ్కి వెళ్తున్నా, మనీ కావాలి. ఎంత? ఒక 10,000. 10,000? నీకన్నా అదే నయం కదా. ఏంటండి? ఏం లేదు, క్యాష్ లేదు అంటున్నా. అయితే జీపే చేసేయండి. సరే, నేను వెళ్తున్నా. దీనికి ఎలా అర్థమైందా? ఇప్పుడు ఈ డబ్బులు ఎవరిని అడగాల? అదేమో 5000 డబ్బుకి వెళ్ళిపోయింది, ఇదేమో 10,000. ఎక్కడి నుండి డబ్బులు తేవాలో అర్థం కావట్లేదు. ఎవరిని అడుగుదాం? రాఘవ్ గారిని. హలో. హలో. ఒరే, ఓ 10,000 అప్పుంటే ఇవ్వరా. 10,000? ఇప్పుడు ఎందుకురా? తర్వాత చెప్తాను, ఉంటే ఇవ్వరా. నా దగ్గర 10,000 కాదు కదా, 10 పైసలు కూడా లేవే. నీ అబ్బా లేని దానికి ఎందుకని కౌర్లు ఆడుతున్నావు? పెట్టే ఫోను. ఎవరిని అడుగుతాం ఇప్పుడు? ఎవరిని అడుగుతే ఇస్తారు? మా నాన్నకు ఫోన్ చేద్దాం. సంసారం ఒక చదరంగం. వీడు ఫోన్ చేశాడేంటి? కొంప తీసి దెబ్బలాడుకున్నావా? ఇప్పుడు నీ సెటిల్మెంట్ చేయాలా? హలో. హలో నాన్న, ఓ 10,000 అప్పు కావాలి. నీకు మొదలైందిరా, మొదలైంది. నీకు కొత్తగా పెళ్ళైందిగా, ఖర్చులుంటాయిలే, పంపిస్తాను. సరే నాన్న, థ్యాంక్ యూ. వస్తున్నా, ఆఫీస్లో వర్క్ చేస్తున్నా కదా, కొంచెం టైం పడుద్ది, సరేనా? ఇద్దరు పిల్లలు పీక్కు తింటున్నా. ఇద్దరు పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నావు అనమాట. మరి దావత్ ఎప్పుడు? అరే, ఎప్పుడు దావతేనారా? ఇప్పుడు నీకు బాగా ఆనందం వచ్చింది అనుకో, ఏం చేస్తావు? దావత్ చేసుకుంటాం. మరి బాధ వచ్చినప్పుడు? దావతే చేసుకుంటాం. మరి నేను అడిగింది కూడా అదేగా. ఒరే, నిన్ను కోచే రక్తం కాదురా, మందు వచ్చేటట్టుంది. సర్లే, దావత్ ఎప్పుడు? నీ బాధ నీదే. అవునండి, నాకు ఒక డౌట్ వచ్చింది. అమ్మాయితో తెగదింపులు చేసుకుని రమ్మనగానే అమ్మాయిని ఎలా వదిలించుకున్నారు? మర్యాదగా వెళ్ళి అమ్మాయితో తెగదింపులు చేసుకుని రండి. మీరేం మాట్లాడాలనుకుంటున్నారో నాకు అర్థమైందిలే. అంటే నా మీద నీకున్న ప్రేమ గురించి చెప్పాను. దానికే వదిలేసిందా? నీ మీద కూడా నాకున్న ప్రేమ గురించి క్లుప్తంగా వివరించాను. అప్పుడు అర్థం చేసుకుందనమాట. అంతేలే, నా మీద ప్రేమ ఉందంటే తన మీద లేనట్టే కదా, అందుకే వదిలేసి ఉంటది. అలానే వదిలేసి వెళ్ళిపోయింది.
నిజం తెలిస్తే గొయ్యి తీసి కప్పెట్టద్ది. టైం అయిపోతుంది. ఏమండి? చెప్పండి, నీకే ఆఫీస్ టైం అయిపోతుందంటే బుర్ర తట్టుతుంది ఏమండి మధ్యలోనే. చెప్పేది వినండి. ఏనేంటి చెప్పేది వినకుండా? ఛ! చంపుకు తింటున్నారు. అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి తిరగలేక. ఛీ. ఏమండి వచ్చారా? మీకోసమే ఆ. ఏంటి అలా చూస్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వస్తాను? ఆఫీస్ నుంచి వస్తా. ఆఫీస్ నుంచా? ఈ అవతారంతోనా? ఏంటి అలా చూస్తున్నావు? ఏమైంది ఇప్పుడు? వచ్చాను. అందుకని అది గేదెలా గరుస్తుంది. అయినా పట్టించుకోలేదు దరిద్రుని. లుంగీతో ఆఫీస్ ఏంటండి? అంటే ఆఫీస్లో ఎత్నిక్ వేర్ అందుకే లుంగి కట్టుకున్నాను అన్నమాట. మరి నిన్న ప్యాంట్ తో వెళ్ళారు కదా? అప్పటికప్పుడు కొత్త లుంగి కొనుక్కొని వెళ్ళానా? చూడ్డానికి పాత లుంగిలా ఉందే. ఏంటి ఇన్ని డౌట్లు అడుగుతున్నావు? నా వల్ల కాదు. ఛీ. ఏంటినా ఇలా కోపడిపోతున్నారేంటి? లుంగీకే రే పార్క్ లో పిల్లలతో కూర్చోవలసి నువ్వు నాతో కూర్చున్నావేంట్రా? నా వల్ల ఇంకా కావట్లేదురా. దేనికిరా? వాళ్ళు టార్చర్ భరించలేకపోతున్నారు రా. నాకు అర్థం కాదు. 2 ఇళ్ళు, 2 రెంట్లు, 2 కరెంటు బిల్లు, 2 సోకులు, 2 టోకులు. ఓ సస్తున్నానే. అంటే నీకొచ్చే 1,00,000 జీతం సరిపోవట్లేదా? చస్తున్నా అప్పులు చేయలేక. దీన్ని బట్టి చూస్తుంటే నీ పిల్లలు నిన్ను మామూలుగా వాడతదని అర్థమైందిరా. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకేదైతే అదే అయిందిరా. వాళ్ళిద్దరిని ఒకే దగ్గర కూర్చోబెట్టి ఎవరుంటారు ఎవరు పోతారో వాళ్ళనే డిసైడ్ చేసుకోమంట. ఒకవేళ చచ్చిపోతామని బెదిరిస్తే? నేను చచ్చిపోతానని బెదిరిస్తా. నా వల్ల కాదు. ఎవరు కమ్మలిమే? మీ చెల్ల? చెల్లా? ఎవరండి ఈవిడ? మీ చెల్లా? ఇద్దరు ఆపండి. ఇద్దరు నా పిల్లలే. అంటే నన్ను కాకుండా ఆ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నారా? అమ్మాయిని వదిలే అంటే ఇంకా వదిలేలేదా? వచ్చేయ్, ఒక 10 నిమిషాలు నేను చెప్పేది వినండి. అక్కడ చూడండి. ఇలా 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 చూపించాలి. నాకు తెలిసి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు. అది అలా జరిగింది. నేనేం తప్పు చేయలేదు. ఇప్పుడు మీరే డిసైడ్ అవ్వండి. నేను భరించలేను. ఈ డబల్ బిల్లు కట్టడాలు, డబల్ టైంలు ఇవ్వడాలు నా వల్ల కాదు. ఎవరి ఎంట్రీయో ఎవరి ఎగ్జిటో మీ ఇద్దరే డిసైడ్ అయిపోండి. సరేనా? చచ్చిపోతున్నా. అమ్మా, మనసు ప్రశాంతంగా ఉంది. అబ్బా వచ్చారా? ఇప్పుడు చెప్పండి, ఏం డిసైడ్ అయ్యారు? ఎవరి ఎంట్రీ ఎవరి ఎగ్జిట్? నో ఎంట్రీ నో ఎగ్జిట్. అంటే ఇక నుంచి ముగ్గురం ఒకే ఇంట్లో. ఒరే జాగ్రత్తగా తెంచండి రా, పగిలిపోతే మళ్ళీ కొనుక్కోలేను. ఆ బ్యాగులన్నీ కొంచెం జాగ్రత్తగా తీసుకురండి. అది మహారాళ్ళ ముందెళ్ళిపోయింది. ఈడెవడు? 2 పిల్లలతో ఒకే ఇంట్లోనా? ఇదే మన ఇల్లు అనమాట. ఏంటి అలా చూస్తున్నారు? మీకెవడో ఆర్తపల్లెం తిప్పి రమ్మండు. రండి. ఇక నుండి మన ముగ్గురు సాగుబోయే ఇల్లు ఇదే. అదే ముగ్గురు కలిసి ఉండబోయే ఇల్లు అని చెప్తున్నాను అనమాట. రండి, బెడ్రూమ్ చూపిస్తాను. ఇదే మాస్టర్ బెడ్రూమ్. ఈ రూమ్ నచ్చే ఈ ఇల్లు ఓకే చేశాను. ఎలా ఉంది బెడ్రూమ్? బాగుందండి. ఇందులో 2 బెడ్రూమ్లు ఉన్నాయి. ఒక బెడ్రూమ్ ఎక్కడ ఉంది, 2వ బెడ్రూమ్ అక్కడ ఉంది. నాకు ఇదే కావాలి. నాకు ఇదే కావాలి. ఇద్దరికి ఇదే కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాను? ఇదంతా కాదు, నేను ఒక ఐడియా చెప్తాను. ఓకేనా? ఓకే ఓకే. ఇదిగో 5 రూపాయల కాయిన్. నేను టాస్ వేస్తాను. ఎవరు కోరుకుంది వస్తే వాళ్ళు తీసుకోవాలి. 2వ వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. సరేనా? సరే. ఫస్ట్ లవ్ చేసింది నేను కాబట్టి నాకు బొమ్మ కావాలి. ఫస్ట్ పెళ్లి చేసుకున్నది నన్ను కాబట్టి నాకు బొరుసు కావాలి. వచ్చాయి. ఒక దాని బొమ్మ అయితే ఇంకో దాని బొరిసే కదా. దానికి ఫస్ట్ పెళ్లి చేసుకున్నా, ఫస్ట్ లవ్. ఇంకా తింగరోళ్ళు దొరికారు. రెడీ? రెడీ. బొమ్మ వచ్చింది. అయితే బెడ్రూమ్ నాదే. నీ బెడ్రూమ్ అది. ఇదిగో టీవీ కోసం టాస్ చేస్తున్నా. ఎవరిదైతే వాళ్ళదే. సరేనా? సరే సరే. ఫ్రిడ్జ్ కోసం టాస్. కిచెన్ కోసం టాస్.
అంటే మనకి నచ్చినట్టుండడం, నచ్చింది చేయడం అని అనుకుంటూ ఉంటాం. కానీ అలా మాత్రం ఉండం. మన లైఫ్ పక్కనోడు చేతిలో పెట్టి మనమేమన్నా చేస్తే వాడేమనుకుంటాడో అని చెప్పి అదే బ్రతకడం అని బ్రతికేస్తూ ఉంటాం. అలా ఉండద్దు అనుకుంటా చాలాసార్లు లైఫ్లో, కానీ ఎప్పుడూ అలా లేను. ఈ రోజు ఇన్స్టెంట్ తర్వాత నా లైఫ్లో నాకు నచ్చింది చేస్తా, నచ్చినట్టుంటా.